నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఈ 20 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారు. పదవి రాగానే పక్కకు వారేస్తారు. మళ్ళా ఈయనను కూడా పిలిచి ఏదో బుద్రకీయంగానే ఈయన కూడా పక్కకు పెడతాడేమో అనే ఒక అనుమానం. ఇన్ని అనుమానాల నీలీడుల మధ్యన మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అన్ని మన ఖిలాఫే ఉన్నాయి. ఆ రోజు ఏది కూడా మనకు అనుకూలంగా లేదు. పైసలు గల్లోళ్ళు, హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద బడా సేట్లు అందరూ తెలంగాణ వద్దన్న వాళ్ళే. మీడియా పెద్ద మనుషులు వాళ్ళు ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే. ఏ ఒక్కటి కూడా పరిస్థితులు అనుకూలంగా లేని రోజు ఆనాడు కేసీఆర్ గారు ఇన్ని అనుమానాల మధ్యన, ఇన్ని రకాల ఇబ్బందుల మధ్యన ఒక్కడుగా బయలుదేరినారు ఆనాడు. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ మంత్రులు ఉండొచ్చు, కేంద్ర మంత్రులు వీళ్ళు వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కానీ ఇలా జెడ్పీ చైర్మన్లు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. అక్కడ మాట్లాడొద్దని చెప్పిందా? అయ్యా బాబు రాజిరెడ్డి గారు మాట్లాడదు కింద ఈడెందుక? ఈరోజు అన్ని ఉండొచ్చు హంగులు. అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా మంది మిత్రులు కూడా ఉండొచ్చు. కానీ ఆనాడు ఎవరు లేరు. కేసీఆర్ గారు ఒక్కడు బయలుదేరినాడు. అపహాస్యం చేసిన పరిస్థితి. అక్కడ మాట్లాడొద్దని చెప్పండి. పక్క చెవిలో జోరిగలాగా అపహాస్యం చేసిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది పిడికడి నాయకులు గులాబీ జెండాను తీసుకొని ఊళ్ళలోకి వస్తే ఇదేం జెండా అని నవ్విన రోజులు, ఇదేం పార్టీ అని నవ్విన రోజులు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను కూడా లేను. నేను 2004-05లో వచ్చిన. 2001లో పార్టీ పెట్టినప్పుడు నేను కూడా లేను, అమెరికాలో ఉన్నా. 4-5లో ఇక్కడికి వచ్చి మీతో పాటు 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత నాకు బాగా గుర్తున్నది. అక్కడ పొన్నాలపల్లి దగ్గర ఉండే ఒక మన పొన్నాలపల్లి అంటున్నా పక్కన గొల్లపల్లి దర్గా నుంచి ఆనాడు బయలుదేరి ఒక మోటార్ సైకిల్ ర్యాలీతోనే ఇక్కడ పని ప్రారంభించినాం. కానీ ఆనాటి పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేంద్రం అంతా కూడా వ్యతిరేకం, ఇతర రాజకీయ వ్యవస్థ మనకు వ్యతిరేకం. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు. ప్రజల్లో ఒక నమ్మకం లేదు. వీళ్ళందరూ కూడా ఈ నినాదాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటారు, ఇడిచిపెడతారు, పదవీయంగానే తప్పించకపోతారనే ఒక అనుమానం. అందుకే మొట్టమొదటి రోజే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామేశ్వరంపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడవెల్లి జాతర ఉత్సవాల్లో మొదటి రోజున జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతరకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవుడిని దర్శించుకుని మొక్కులను తీర్చుకుంటున్నారు. జాతర ఉత్సవాలకు సంబంధించి పోలీస్ తరఫున పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. దుబ్బాక సిఐ హరి మరియు ఆయన సర్కిల్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లే కాక బయట సిద్దిపేట నుంచి కొంత సిబ్బందిని కూడా డ్రా చేసినాము. మొత్తము సుమారు ఒక 60 మంది వరకు కానిస్టేబుళ్ళు, తర్వాత ఒక 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 2 ఇన్స్పెక్టర్లు ఈ పర్యవేక్షణలో ఉన్నారు. మనం ఈసారి ముఖ్యంగా మనము ఒక 36 సీసీ కెమెరాలను అరేంజ్ చేసినాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో గత 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన
బియాన్ సింగ్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి తెలంగాణ ప్రాజెక్ట్ గేటు ముందు నిరసన చేపట్టారు. రామగుండం సీఐ కరుణాకర్ రావు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దానికి టైం పెట్టింది అప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంటారు. ఇదే కూడా మనం 30 నెలలకు 2 నెలలకు ఇస్తా అంటే ఆ నమ్మకం ఉంటుంది. ఓకే చెప్తున్నా ఎప్పుడు सर 9 तारीख को एक्सीडेंट हुआ था इधर हैड्रे से, तो सर उस आदमी की डेथ हो गई है। तो उसकी हमें किसी को उस टाइम टी टाइम था, कोई वर्कर वहाँ आसपास नहीं था, तो उसकी बॉडी को तुरंत उनको ले गए हॉस्पिटल। तो वहाँ पे सर किसी को पता नहीं लगने दिया इन्होंने, कंपनी वालों ने। तो बाद में वहाँ पे जाके कोई हमें बताया नहीं कहाँ पे बॉडी है, कहाँ नहीं है। तो बाद में उसकी बॉडी को वहाँ से पोस्टमार्टम करवा के उसको घर भेज दिया गया, किसी को पता नहीं चलने दिया गया। तो आज बाद में हमें कंपनी वालों ने बोला कि बाद में हम लोगों ने डिमांड था 17 लाख देंगे। हाँ, वो उस टाइम बोला कि 3 लाख दे दिया, बोला था ये कंपनी ने बोला था 3 लाख दे दिया, 50,000 उसके रास्ते का खर्चा। वो भी 3 लाख नहीं दिया, खाली 50,000 रास्ते का खर्चा दिया इन लोगों ने। तो बाद में अभी बोल रहे हैं कि 17 लाख देंगे। इन लोगों की डिमांड है 24 लाख की, ठीक है। और बोल रहे हैं कि 17 लाख लिख के दे रहे हैं, और हम लोग 17 लाख हमें नहीं चाहिए। हमें एक उसके परिवार को एक आदमी वर्कर को नौकरी चाहिए और प्लस 24 लाख रुपए चाहिए। वो भी हमें आज का टाइम है इनके पास, आज 24 लाख डाल उसके अकाउंट में जाना चाहिए, बस आज का टाइम है। और प्लस सर आज का टाइम है बस इनके पास। ఈ రోజు జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ విషయంలో నిరసన మరియు ధర్నా కార్యక్రమం జరిగింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని శ్రీ పగడపల్లి సత్యనారాయణ జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అన్నారు. మండల నాయకులు మరియు జిల్లా ఆఫీస్ బేరర్స్, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భాగ్యారెడ్డి గారు, అలాగే కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు, యువ మోర్చా అధ్యక్షుడు జగదీష్ గారు, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇల్లందు శ్రీనివాస్ గారు, రాగిల సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ గారు, మరియు మన మాజీ అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్వకేట్ మన బాజోజీ భాస్కర్ గారు, అలాగే కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ వెంకట్ గారు, మరియు ధర్మపురి అసెంబ్లీ ఇన్ఛార్జు కన్న మంత్రయ్య గారు, మరియు ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ మీద మన ప్రియతమ నాయకుడు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, మన డైనమిక్ లీడర్ అరవింద్ అన్నగారు ఈ కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో, కరీంనగర్లో మొట్టమొదటిసారిగా పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతలేదు కాబట్టి, పేద ప్రజలకు డబ్బులు ప్రకటిస్తానన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదు కాబట్టి అందుకే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉద్యమం జగిత్యాల నుండి స్టార్ట్ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పర్యటన సందర్భంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్లోని ఓ గ్రామం వద్ద ఆగి గ్రామస్తులతో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ముచ్చటించారు. కర్ణాటకలో ఉంటావా? నారాయణపూర్ ఉంటావా? రేషన్ కార్డు ఏడుంది? రేషన్ కార్డు కర్ణాటక, ఆంధ్ర లేదా? లేదు, మా తల్లి గారు ఉన్నాయి. ఎక్కడ మీ తల్లి గారు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇస్తారు? రేషన్ కార్డులో బియ్యం ఇస్తారా? ఏమి ఇస్తారు? బియ్యం ఇస్తారు, గోధుమ ఇస్తారు, పప్పు ఇస్తారు. పెన్షన్ ఎంత ఇస్తారు? ఇక్కడ పెన్షన్ ఏమి ఇస్తారు? ముసలోళ్ళకు नारायण खेत में कितना देते? 2000 दे। 2000 क्या? 500 पता क्या ना आता ये दो का कैसे देते हैं? अच्छा, चावल कितना देते?
5 किलो दे रहा, पहले 6 किलो आदमी 5 किलो एक आदमी। वहाँ पर कितना देते नारायणखेल में? हुआ कितना दे रहे क्या हमें क्या मालूम। मालूम करना नाम 6 किलो देते वहाँ। गरीब लोगों का वोट कर रहे उधर, गरीब लोगों का वोट कर रहे उधर, बहुत कर रहे। क्या भी नहीं करता, गरीब लोग बड़ा बड़ा खा कर रखते हैं, गरीब आदमी ऐसा रहना। कितना कितना दे रहा था करेक्ट किसानों को? 6 घंटे आते, सिर्फ 6 घंटे। उसमें 10 बार ट्रिप करता सर। वो 6 घंटे में 10 बार ट्रिप होता। क्या नाम है तुम्हारा? मेरा नाम संतोष है। संतोष है। आपको बोरी है? बोरी है। कितना एकड़ है आपको जमीन? 5 एकड़ है सर। 5 एकड़ है। तो शादी के लिए कुछ पैसे देते? नहीं देते सर। लड़की के शादी है तो नहीं देते हैं, कुछ भी नहीं देते? नहीं दे। अच्छा, हमारा पास हम 1 लाख रुपए देते हैं। तुम्हारा नाम है सर पूरा, हम यहाँ पे लोकल में सर तुम्हारा नाम बोलते सर, इधर हमारे तरफ इतना नहीं। बिजली में तकलीफ है, पीने का पानी घरों पे नहीं आता है हम लोग। नहीं आता। कोई गांव में नहीं आता। कैसा फिर पानी का लिए? ले जाना है यहाँ से, यहाँ से करंट कब है तो जब आके लेके जाना कब करंट आता जब ले जाना। గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఎన్నికల్లో సాధారణ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిచామని తెలిపారు. అంటే ఈ దేశంలో పత్తితుల మేమే, నీతిమంతుల మేమే, నిజాయితీ పరుల మేమే అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 193 మందిలా టీఆర్ఎస్ పార్టీగా 56 మంది గెలిచినటువంటి కార్పొరేటర్ మాకున్నారు. బీజేపీ పార్టీకి 47 మంది ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్స్ ఆఫీసో కిషన్ రెడ్డి గారు, రాజాసింగ్ గారు కలిపితే కూడా వాళ్ళు 49. ఎంఐఎంకు 44 ఉన్నారు, వాళ్ళ ఎక్స్ ఆఫీసో 10 ఉన్నారు. మాకు ఎక్స్ ఆఫీసో 31 మంది ఉన్నారు. నిన్న మీరు చూస్తే మేము వాడుకోలే, అందుకే మీరు అక్కడ చూస్తే మా ఎక్స్ ఆఫీసో అందరినీ ఇన్వైట్ చేయలేవే, ఓన్లీ సింపుల్ మెజారిటీతో గెలిచేది. 49 వాళ్ళు ఉన్నప్పుడు 50 వస్తే గెలుస్తాం మేము. పోటీ ఉన్నది ఇద్దరే. దానికి ఏదో ఎలక్షన్ల ముందు వాళ్ళు చెప్పారంట, ఇక వీళ్ళేదో పెద్ద కనిపెట్టారు. మేము ఎంఐఎం ఒకటే, ఎంఐఎంకి మన డిప్యూటీ మేయర్ మేము ఇచ్చినామా? ఇద్దరు క్యాండిడేట్లు మా పార్టీ కదా. అంటే ఇద్దరు మహిళలు కూడా అవకాశం ఇస్తే కూడా భరించుకోలేనటువంటి పరిస్థితి. ఇంత నీచంగా, దారుణంగా, దరిద్రంగా మాట్లాడటం, ఈ మాట్లాడే ఉత్సాహం అంతా రాష్ట్ర అభివృద్ధిలో చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల కార్యక్రమాలు జరిగినాయి. 24 గంటల కరెంటు ఈ దేశంలో ఇస్తారా? అది చెప్పండి ధైర్యంగా. ఇగో మేము ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం, మా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇస్తాం చెప్పమని చెప్పండి. అది మాత్రం చేత కాదు. తాగడానికి నీళ్ళు ఇస్తారా? అది చేత కాదు చెప్పనీకి. పోనీ సాగుకు నీరు ఇస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీలకు రాష్ట్రానికి నిధులు తీసుకురావడం చేతకాదు, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడం చేతకాదని ధ్వజమెత్తారు. నిన్న పార్లమెంట్ సభ్యుడు అడ్డిమార్ గుడ్డి దెబ్బలు గెలిచిన ఆయన ఒక ఆయన నిజామాబాద్ ఆయన మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఢిల్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి ఆయన కుక్కవర్చింది అనుకోవాలా, ఎరులేసింది అనుకోవాలా, తెలంగాణ ప్రజలు ఆయన నిన్న మాట్లాడినటువంటి మాట తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము కూడా పార్టీగా ఖండిస్తున్నాం. వీళ్లకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చడం చేతగాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించడం చేతగాదు. కేంద్రం నుంచి మొన్న బడ్జెట్లో కూడా ఏమొచ్చిందో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం యొక్క వాటా, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, వీటి గురించి బీజేపీ నుంచి గెలిచినటువంటి తెలంగాణ ప్రాంత ఎంపీలు మాట్లాడకపోగా ఇంతసేపటికి ముఖ్యమంత్రి గారిని, మా మంత్రుల్ని, మా పార్టీని పరుష పదజాలంతో వ్యక్తిగతంగా దూషిస్తున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు. నిన్నటికి నిన్న ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటి ఈ దేశ పార్లమెంట్లో ఒక కేంద్ర మంత్రి ITIRకి సంబంధించి దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడారు.
దానికి సంబంధించి ఇప్పటిదాకా బీజేపీ ఎంపీలు ఎవరు తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించలేదు. మేమేమంటున్నాం అంటే టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో పనిచేయాల్సినటువంటి బీజేపీ ఎంపీలంతా కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద నోరు వారేసుకుంటూ బిజీగా ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఇవాళ చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, నిజామాబాద్ ఎంపీ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఆ పద్ధతి మార్చుకోవాలి. ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించరని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ, గతంలో నువ్వు ఏ బాండ్ పేపర్ అయితే రాసి నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రజలకు మాటించి ఓట్లు వేయించుకున్నావు, ఫస్ట్ ఆ పసుపు బోర్డు తీసుకొచ్చి మాట్లాడాలి. ఆ పసుపు బోర్డు తీసుకొచ్చిన తర్వాత నువ్వు మిగతా మాటలు మాట్లాడాలి తప్ప ముఖ్యమంత్రి గారి మీద ఎట్లవరకు అట్లా మాట్లాడుతుంటే బిడా ఖబర్దార్. ప్రజలన్నీ గమనిస్తున్నారు, మేము కూడా ఊరుకోమని చెప్పి సందర్భంగా నిజామాబాద్ ఎంపీని నేను హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురండి, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తీసుకురండి. మొన్న చూసినాం రైల్వే బడ్జెట్లో ఆన్గోయింగ్ రైల్వే ప్రాజెక్టుల కొన్నిటికి తెలంగాణలో ₹1 కేటాయించారు. ప్రాజెక్ట్ అబండన్ కాకుండా రేషన్ డోర్ డెలివరీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఇంటింటికి రేషన్ పై కొన్ని పత్రికలు చెత్తరాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. చెప్పుకుని మనం మాత్రం డోర్ డెలివరీ తీసుకోవచ్చు. పేదవాడికి నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తానంటే ఓట్లు ఏడుస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 9,260 వెహికల్స్ తీసుకుని దాని ద్వారా, ఆ వెహికల్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40,00,000 కార్డులకి డోర్ డెలివరీ రేషన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 10,000 మంది పేదలకి జీవనోపాధి కల్పించాలి. వెహికల్స్ వాళ్ళకే ఇచ్చేసేటట్టు 6 సంవత్సరాలు వాయిదా మేము కట్టేటట్టు, వాళ్ళకు 12,000 13,000 రూపాయలు నెల నెల డబ్బులు మిగిలేటట్టు ఈ అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే కోడిగుడ్డు గీకలు పీకటం, దీనివలన ఏదో ప్రపంచ సమస్య ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు, గతంలో బ్రహ్మాండంగా ఉండేది, ఇప్పుడు మేమేదో చెడగొట్టినట్టు, ఈరోజు షార్టేజ్ చేసినటువంటి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇంతవరకు భారతదేశంలో పేదవాడు తినేటువంటి బియ్యాన్ని షార్టేజ్ చేసి నాణ్యమైన. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాలను ప్రశ్నించిన గిరిజన యువతపై దాడి చేశారని, 40 మంది గిరిజనులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. గిరిజన యువతపై ఎందుకు లాఠీచార్జ్ చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. కానీ అక్రమ కట్టడాన్ని, పేద ప్రజల స్థలాలను కబ్జా చేసుకున్నారని మీరంటారు నిన్న మొన్న. దాన్ని కాపాడే ప్రయత్నానికి పోలీసు అధికారులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది? ఆ పేద గిరిజన యువకుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అక్కడక్కడ ఉంటే ఏంది, పోతే మీకేంది? దాన్ని నివసిస్తున్నారు వలన అది రేకులు దాని మీద కులోటే దాడి చేసే ప్రయత్నిస్తూ కూడా పోలీసు అధికారులు విచక్షణ లాఠీచార్జ్ చేయడం. అక్కడ గిరిజన ఆగ్రహంతో ఉన్నారు. ఎవరైతే లాఠీచార్జ్ చేసిండో ఆ సీఏ గతంలో గిరిజన యువకుల మీద తీసుకుపోయి 2 నెలల పాటు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, అత్యాయత్నం కేసులు పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించాడు. అరే కట్టడం ముఖ్యమా మీకు? కార్యకర్తలు ముఖ్యమా, లేకుంటే పేద ప్రజలు ముఖ్యమా? మీరు ఎవరికి రక్షణ ఉండవలసుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది. నేను హైదరాబాద్ బయలుదేరుతుంటేనే జిల్లా అధ్యక్షుడు కిడ్నాప్ తీసుకుపోయారు. 2-3 కార్యకర్తలు తీసుకుపోయారు. ఒక దళిత యువకుడిని 3 పోలీస్ స్టేషన్లు మార్చి కొట్టారు, కళ్ళ గంతలు కట్టి. గౌరవ మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేస్తాం. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసిన ఎస్పీ గారిని, మీరు కార్యకర్తలు వేధించకండి, మేము సహకరిస్తాం. మీ సిఐ గారే గతంలో పేద గిరిజన స్థలాల కోసం 3rd డిగ్రీ ఉపయోగించిండు, హత్యాయత్నం కేసు పెట్టిండు, కంట్రోల్ చేయండి అని చెప్పన్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఖమ్మం పోయి, ఖమ్మంలో నుండి నాయకులు పట్టుకొని మళ్ళా కిడ్నాప్ చేశారు.
మళ్ళీ రిమాండ్ చేసారు. మళ్ళీ ఈరోజు ఉదయం కూడా దాదాపు 10-15 మంది కార్యకర్తలను ఇళ్లలో పడి దేవుని చూస్తలేరు. అక్కడ కనీసం వయసు మీరినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తలేరు. ఇళ్లలో పడి అసభ్యంగా ప్రవర్తిస్తే వల్ల పోలీస్ మఫ్టీలో అధికారులు గుండాయిజం చేస్తే వల్ల కార్యకర్తలను గుంజుకొని పోయి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా ఐజీ ప్రభాకర్ రావు గారు, ఇలా రాష్ట్ర గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్లు డ్రైనేజీలు యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. 100 కోట్లతో ఫ్లడ్ రిలీఫ్ పనులు చేపట్టాలని, టెండర్లు పూర్తి చేయాలని, టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి సూచించారు. బీజేపీ పార్టీ విమర్శించినప్పుడు మధ్యలో బీజేపీ పార్టీలు బాగా విమర్శిస్తారు. మీరు కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయన్నీ దేనికి ఉపయోగిస్తారు? ప్రైవేట్ కంపెనీలకు, అదాని అంబానీ. రేపు రైల్వే స్టేషను అదాని. సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఇనుకుంటూ ఉండాలా? ఇప్పుడు బండి సంజయ్ మాటలు మనకు మంచిగా అనిపిస్తాయి, అనిపిస్తుంది. వాడు రూపాయలు మన రాష్ట్రంలో రైతు మంది ఇస్తాడా? మన రాష్ట్రంలో ఏమైనా ఇస్తాడా? ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తాడా? వాడు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఏమని ఇస్తాడా? వాస్తవాలు ఆలోచించాలని ఈ సందర్భంగా తిట్టటోడు. నాయన నీది ఏ పార్టీ? నీ రాష్ట్రంలో ఎన్ని ఇస్తానవా? నీ రాష్ట్రంలో కేసీఆర్ చేసే పథకాలు ఉన్నాయా? అది నిలదీయవలసిన బాధ్యత గ్రాడ్యుయేట్ యువకుల మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కట్కేసల్లో బి ఫార్మసీ విద్యార్థిని అత్యాచారం కేసు సంచలనం రేకెత్తిస్తోంది. విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో రోజురోజుకి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పథకం ప్రకారమే నిందితులు యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఎనంపేట్ ప్రాంతాలకు చెందిన నిందితుల్లో కొందరిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రోజా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. కొద్దిసేపు వ్యాయామం చేశారు. నిలబడిపోతారు ఇద్దరు చంద్రన్న ఇక్కడ చూడన్నా ఒక్క నిమిషం. ఓడి
అవునవును ఎక్కువ చేయకూడదు మనం ఎగ్జైట్ అయి చేస్తే కూడా పట్టేస్తాం. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత హుండీని గోకుల్ షెడ్లో లెక్కించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. 35 రోజుల హుండీ ఆదాయం 22,72,167 రూపాయలు వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో కొనసాగగా సత్యసాయి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. మనకు 150,000 దాకా భక్తులు వచ్చారు. వాళ్ళకు ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక ముందు రేపు వచ్చే నెల 11/3/2021 నాడు మహాశివరాత్రి నిర్వహించబడుతున్నది. ఈ శివరాత్రిలో కూడా బ్రహ్మాండమైన వసూలు చేస్తాము. ఈసారి వర్షాలు గీట మంచిగా ఉన్నాయి కాబట్టి, సింగూరు గీట బాగా నిండి ఉంది కాబట్టి నీళ్ళకు కానీ మనకు త్రాగునీటికి కానీ స్నానాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే భక్తులందరూ అమ్మవారిని కొలుసుకొనికి వచ్చి మంచి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని మీ ద్వారా తెలుపుతున్నాను. ఈసారి మాఘమాస మనం ఉండి ఈ భక్తులు సమర్పించిన హుండీలో కానుకలు పైసలు వేసిన డబ్బులు ఏంటంటే మొత్తం మనకు 22,72,162 రూపాయలు వచ్చినవి. అవన్నీ బ్యాంకులో జమ చేసి మన దేవాలయానికి 72,167 రూపాయలు వచ్చినవి. ఆ వచ్చిన డబ్బులు బ్యాంకులో జమ చేసి అమ్మవారి డెవలప్మెంట్కు వినియోగిస్తామని మీ ద్వారా తెలుపుతున్నాను.